అంటే అందరూ ఏందో ఏం లేదు క్లాస్ కొంత అంటున్నారు కదా. క్లాస్ మాస్టర్ రెండో ఉండాలి. క్లాస్ ఏమైనా తక్కువైందా, డాన్స్ ఏమైనా తక్కువైందా, డైలాగ్ వర్షన్ ఏమైనా తక్కువైందా, ఏం తక్కువైంది? నువ్వు వచ్చి బలం తక్కువైంది అని చెప్పు. వాడు వంశీ ఒకటే చెప్పాడు, ఎన్ని నెగిటివ్ రాసుకుంటారో రాసుకోండి, 2 days లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 2 days లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 2 days లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది బ్రో. డైలాగ్ వర్షన్ కానీ అన్న లుక్స్ గానీ అసలు. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా వస్తుంది నెక్స్ట్ 3 years వరకు ఆకలి తీరినట్టేనా ఈ సినిమా? సామే ఈ సినిమా శానా ఏళ్ళు గుర్తుంటది. 4 ఏళ్ళు కాదు 40 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు దాకా ఈ రికార్డ్స్ ఈ సినిమా అట్లానే ఉంటది. 40 సంవత్సరాలు మాట్లాడుకుంటా ఉంటారు సినిమా వచ్చేదాకా. మహేష్ లేదన్నాగా కొంచెం అనిపిస్తుందిలే భయ్యా. సినిమా అంటావా, మహేష్ డ్యాన్స్, డైలాగ్ డెలివరీ వర్షను, అసలు మీనింగ్ కూడా మనకి బాగా, కంటెంట్ బాగా నచ్చుతుంది మన యూత్కి. ఆయన చెప్పే డైలాగ్ వర్షన్ కానీ ఆయన విధానం కానీ ఫిక్స్. ఎవరికి అలా పడిపోతాం అంతే. పర్లేదు బా, కొంచెం డిసప్పాయింట్ ఇంకా చాలా ఉండుండొచ్చు. బట్ తగ్గింది, అనుకునే ఎక్స్పెక్టేషన్స్ లేవు అంతే. మహేష్ బాబు పీక్స్, కానీ త్రివిక్రమ్ బాగా డిసప్పాయింట్ చేశారు. ఈ సినిమాలో ఏమైనా హైలైట్స్ అని చెప్పుకోవచ్చు ఏమైనా? మహేష్ బాబు అంతే, మహేష్ బాబు దాంతో పేరు లేదు. పీక్స్ శ్రీలీల డాన్స్ కొంచెం కానీ మొత్తం మహేష్ బాబు ఆయన కామిక్ టైమింగ్ కానీ కరిజ్మా కానీ బాగా సెట్. డైరెక్షన్ మీకు ఏం నచ్చలేదా మరి? లేదా త్రివిక్రమ్ మూవీ అంటే నేను నమ్మేవాడిని కాదు. మేబీ ఆ టైప్ లో ఉంది మూవీ. తమన్ మ్యూజిక్ బాగానే ఇచ్చారు కానీ నేను అనుకున్న లెవెల్ అనిపిలా. బీజిఎం వాజ్ ఓకే, పర్లేదు, కానీ ఆ లెవెల్ ఎలివేట్ చేయలేదు ఏం సీన్. సో డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మహేష్ బాబు తప్ప ఏమి అసలు హైలైట్ కాదనుకోవచ్చా? మహేష్ బాబు ఒక్కడే అసలు. నేను మేబీ ఆయన కోసమే చూసా మూవీ, ఆయనే నచ్చారు, ఇంకేం నచ్చలా. త్రివిక్రమ్ అంటే ఇంకా అనుకునే వాళ్ళం కానీ అసలు మార్క్ లేదు కంప్లీట్ గా. సో అంతే, మహేష్ బాబు ఒక్కడే. ఫ్యాన్స్ కి ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఫెస్టివల్. జనరల్ ఆడియన్స్ కి అంత ఉండకపోవచ్చు. జనాలు అందరూ మోసం చేసేయడానికి వచ్చాయి ఈ సినిమాతో. పెద్దవాడే చెప్పడం కానీ కొంచెం అనుకోవచ్చు. నాకైతే మోసపోయినట్టే అనిపించింది. ఇంకా చాలా బెటర్ తీసి ఉండొచ్చు. శ్రీలీల యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? శ్రీలీల యాక్టింగ్ మొత్తం డాన్సే అన్న. యాక్టింగ్ ఎక్కడ ఉంది? డాన్స్ సాంగ్ అంతే, యాక్టింగ్ ఎక్కువ ఉండదు. సో మోస్ట్లీ అంతే. సెకండ్ హాఫ్ లో కుర్చీ మధ్య సాంగ్ ఎలా అనిపిస్తుంది? బిల్డప్ బాగానే ఇస్తారు కానీ సాంగ్ బాగానే ఉంది. బట్ ఇమోషనల్ కనెక్ట్ లేనప్పుడు ఏమొచ్చినా అంత ఎక్కదు కదా. అంతే. ఫైనల్ గా ఈ సినిమా గురించి మీరు ఏం చెప్తారు అసలు? డిసప్పాయింటెడ్ మోస్ట్లీ. అంతే, డిసప్పాయింటెడ్. చాలా ఇంకా బాగా తీసి ఉండొచ్చు కానీ ఆ లెవెల్ అలా తగ్గింది బాగా. త్రివిక్రమ్ తప్ప వేరే డైరెక్టర్ ఉంటే బాగుండదు అనుకోవచ్చా? మేబీ చెప్పలేదు ఇప్పుడు, ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్ ఇంకా చాలా మంది వస్తున్నారు కదా, ఒక్కరు కాదు. ఇప్పుడు శైలేష్ కులాని ఉన్నాడు, ఆయన హిట్ 1 తీసాడు, బాగా తీసాడు. ఆర్ మరి వివేక్ ఆత్రేయ అనుకో, చాలా టాలెంటెడ్ మెంబర్లు ఉన్నారు కానీ చెప్పలేము వాళ్ళు ఎలా తీసారు. బట్ మేబీ బెటర్ తీసి ఉండొచ్చేమో మై ఒపీనియన్ లో. కారం తగ్గట్టు సినిమా లేదనుకోవచ్చా? సారీ, ఆ సినిమాలో కారం ఏమైనా కనిపించిందా మీకు? మహేష్ బాబు ఒక్కడే అంతే, దానిలో అంతే, ఆయన ఇంటెన్సిటీ అంతే. రేటింగ్ చెప్తే కష్టం అని, బట్ నాకైతే మేబీ 6 on 10. యాజ్ అ ఫ్యాన్ ఎట్లా. శ్రీలీల డాన్స్, మహేష్ బాబు యాక్షన్. ఆయన ట్రీట్మెంట్ బాగుంటుంది కదా ఎప్పుడు. చాలా బాగుంది. ఎవరన్నారు? నేను అంటలేదు, నేనైతే లాగ్ అయితే నాకు అనిపించలే. ఐ ఎంజాయ్.